ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా మనం? స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతా హీ సేవ అని చెప్పేసి మనం కొన్ని రోజులు ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటున్నాము? అందరూ మనకి దేశ సేవ చేయండి, దేశ సేవ చేయండి అని చెప్తారు. మీరేమో దేశ సేవ చేయలేరు. ఎందుకురా దేశ సేవ చేయలేదంటే ఏం చెప్తారు? మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటారు. దేశ సేవ అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసేదే కాదు. నలుగురికి సాయం చేయటం అంటే డబ్బు ఖర్చు పెట్టి చేసేదే సాయం కాదు. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం అన్నిటికన్నా మనం దేశానికి చేసే అత్యున్నతమైనటువంటి సేవ. ఈ విషయం చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ మనం ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందిని ప్రతిరోజు పరిసరాలను అపరిశుభ్రం చేస్తూ ఉంటే ఏమవుతుంది? దేశం అంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే దేశం అపరిశుభ్రంగా ఉంటుందో దాని డెవలప్మెంట్ కూడా కుంటుపడిపోతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఏం చేయాలంటే 100% పరిసరాలని మనం కాలుష్యం చేయకుండా, ప్లాస్టిక్ వేస్ట్ కానీ మనం ఉపయోగించే వేస్ట్ ని సరైన విధంగా దాన్ని డీకంపోజ్ చేయడానికి మనం సహకరించాలి. సో మనం ఇంట్లో చూస్తూ ఉంటాము, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వమని మనకు పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినా కూడా మనం రెండింటిని కలిపేస్తూ ఉంటాము. కలిపేసి దాన్ని కూడా సరిగా డిస్పోజ్ చేయకుండా కాలువల్లోనూ ఎక్కడో పడేస్తూ ఉంటాము. దీనివల్ల మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి, అలానే మన జీవన ప్రమాణాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఏం చేయాలి? స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఊర్లో కానీ మనం ఎప్పుడైనా కూడా ఏం చేయాలి? డస్ట్బిన్లు వాడాలి. పరిసరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిశుభ్రంగా ఉంచకూడదు. సో మీరు ప్రతిరోజు ఎన్నో చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఏం చేస్తారు? ఆ ర్యాపర్స్ ని ఎక్కడ చాక్లెట్ అయిపోతే, ఎక్కడ చిప్స్ ప్యాకెట్ అయిపోతే అక్కడ కింద పడేస్తారు. అది మంచి అలవాట? మంచి అలవాట అది కాదని మీకు తెలుసు. అయినా కూడా మనం చేసేది ఏంటంటే అదే చేస్తుంటాం. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? వాటిని ఎక్కడ డస్ట్బిన్ కనబడితే అక్కడ వేస్తాం. డస్ట్బిన్ కనపడకపోతే దాన్ని కాసేపు హోల్డ్ చేయటం కానీ లేదా పాకెట్ లో పెట్టుకొని డస్ట్బిన్ కనపడిన దగ్గర వేయాలి. అలా వేయటం వల్ల మనం స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే స్కూల్ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ మనం ఆడుకోవచ్చు. ఆడుకోవటం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యం ఉండాలన్నా, దేశం అందంగా కనపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదటిగా మనం చేసే సేవ ఏంటి? స్వచ్ఛంగా పరిశుభ్రంగా మన ప్రాంతాన్ని ఉంచుకోవటం. సో ఈ రోజు నుంచి మనం దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని చెప్పి మీరు అందరూ ఏం చేయబోతున్నారు? ప్రతిజ్ఞ చేయబోతున్నారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత అది ప్రతిజ్ఞగా మిగిలిపోకుండా దాన్ని ఖచ్చితంగా మనం ఆచరణలో కూడా చూపించి ఏం చేయాలి? రేపటి నుంచేనా? ఈ క్షణం నుంచే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం. ఇప్పటికే మనం అపరిశుభ్రం చేసినటువంటి పరిసరాలని మళ్ళీ తిరిగి పరిశుభ్రంగా మార్చుకోవటం అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఓకేనా? నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను.
నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. క్లీన్ కంట్రీ, క్లీన్ కంట్రీ, ఇండియన్ డ్రీమ్ కంట్రీ, క్లీన్ కంట్రీ.